కాన్సెప్ట్ వచ్చేసి డబల్ లింక్ లిస్ట్ అండ్ సర్క్యులర్ లింక్ లిస్ట్. డబల్ లింక్ లిస్ట్ ఈజ్ ఏ వేరియేషన్ ఆఫ్ లింక్ లిస్ట్ ఇన్ విచ్ నావిగేషన్ is possible in both ways either forward and backward easily as compared to single link list. సింగిల్ లింక్ లిస్ట్లోకి వచ్చేటప్పటికి ఓన్లీ వన్ ఫార్వర్డ్ అనమాట, లేదంటే ఫార్వర్డ్ డైరెక్షన్ అని మాత్రమే చెప్పగలం. కానీ డబల్ లింక్ లిస్ట్కి వచ్చేటప్పటికి ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ ఈజీలీ డైరెక్షన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఇందులో మనకి బోత్ డైరెక్షన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్, ఫాలోయింగ్ ఆర్ ద ఇంపార్టెంట్ టర్మ్స్ అండ్ అండర్స్టాండ్ ది కాన్సెప్ట్ ఆఫ్ డబల్ లింక్ లిస్ట్. ఇందులో మనకి ఏంటంటే నోడ్ అనేది ఉంటుంది. ఎవ్రీ లింక్ లిస్ట్ ఫామ్ వచ్చేసి నోడ్స్లోనే స్టోర్ అవ్వడం జరుగుతుంది. డేటా అంతా కూడా ఫామ్స్ రూపంలో స్టోర్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ డబల్ లింక్ లిస్ట్కి వచ్చేటప్పటికి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే నోడ్ అనేది డివైడెడ్ ఇంటూ 3 పార్ట్స్. సింగిల్ లింక్ లిస్ట్కి వచ్చేటప్పటికి 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది నోడ్ అనేది. ఇక్కడికి వచ్చేటప్పటికి 3 పార్ట్స్గా డివైడ్ అవ్వడం జరుగుతుంది. ఇది ఏంటంటే మెయిన్లీ ప్రీవియస్ అడ్రస్ ఒకటి ఉంటుంది, నెక్స్ట్ డేటా పార్ట్ ఉంటుంది, తర్వాత నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ అని చెప్పేసి 3 పార్ట్స్గా నోడ్ అనేది డివైడ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకు క్లియర్గా డయాగ్రామ్ ఒకటి ఇవ్వడం జరిగింది చూడండి. సేమ్ ఫస్ట్ ఏదైతే కనిపిస్తుందో అడ్రస్ అనేది అది ప్రీవియస్ నోడ్ యొక్క అడ్రస్. ప్రీవియస్ నోడ్ యొక్క అడ్రస్ స్టోర్ చేయడానికి ఫస్ట్ పార్ట్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ పార్ట్లో మనకి డేటా అని కనిపిస్తుంది. ఆ డేటా ఏంటంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసేటువంటి డేటా. అవి క్యారెక్టర్స్ కానీ ఇంటీజర్ డేటా టైప్ కానీ ఏ డేటా టైప్ అయినా కూడా మనం ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. అది డేటా పార్ట్ అని చెప్తాం. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనమాట. నెక్స్ట్ నోడ్ ఆఫ్ అడ్రస్ అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. ఆ యొక్క నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనేది మనం స్టోర్ చేయడానికి నెక్స్ట్ అడ్రస్ అనేది యూజ్ అవుతుంది. సేమ్ అవే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. డేటా, నెక్స్ట్, ప్రీవియస్ అండ్ లింక్ లిస్ట్. లింక్ లిస్ట్ అంటే ఏంటంటే ఇక్కడ వన్ లింక్ టు అనదర్ నోడ్, ఒక నోడ్తో అనదర్ నోడ్తో కనెక్షన్ లింక్ అనేది ఉంటుంది. ఈ లింక్ని ఏమని చెప్తాడంటే లింక్ అని చెప్పడం జరుగుతుంది. లింక్ లిస్ట్లో కాబట్టి ప్రతి ఎవ్రీ నోడ్ అనేది చైన్స్ ఫార్మాట్లో ఉంటుందని చెప్పడం జరిగింది. ఫస్ట్ లింక్ కాల్డ్ ఫస్ట్ నోడ్ అండ్ లాస్ట్ లింక్ కాల్డ్ లాస్ట్ నోడ్ అని చెప్పేసి జరగడం జరుగుతుంది. ఎవ్రీ లింక్ లిస్ట్లో ఏంటంటే ఫస్ట్ లింక్ని ఫస్ట్ అని చెప్పడం జరుగుతుంది, లాస్ట్ లింక్ని ఏమని చెప్తున్నాడు అంటే లాస్ట్ అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఫస్ట్ నోడ్ అండ్ లాస్ట్ నోడ్ అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్గా వచ్చేసి ద ఫాలోయింగ్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ టు బీ కన్సిడర్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. డబల్ లింక్ లిస్ట్లో మెయిన్గా మనకి ఒక 5 పాయింట్స్ అనేవి ఉండడం జరిగింది. డబల్ లింక్ లిస్ట్ కంటైన్స్ ఏ లింక్ ఎలిమెంట్ కాల్డ్ ఫస్ట్ అండ్ లాస్ట్. ఏదైతే లింక్స్ ఉండవి ఫస్ట్ లింక్ ఆర్ లాస్ట్ లింక్, లేదా ఫస్ట్ నోడ్ ఆర్ లాస్ట్ నోడ్ అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఫస్ట్ నోడ్ లేదా లాస్ట్ నోడ్ ఏదైతే ఉంటుందో అందులో ఫస్ట్ పార్ట్లో ప్రీవియస్ నోడ్స్ ఏవైతే ఉంటాయో ప్రీవియస్ నోడ్ యొక్క ఉంటే మనకి ఎలా ఉంటుందంటే అడ్రస్ అనేది స్టోర్ అయి ఉంటుంది. అదర్వైజ్ ఎలా ఉంటుందంటే నల్ పాయింటర్ అనేది ఉండడం జరుగుతుంది. ఫస్ట్ నోడ్లో ఫస్ట్ పార్ట్లో నల్ ఉంటుంది. అదేవిధంగా లాస్ట్ నోడ్లో లాస్ట్ ఏదైతే ఉంటుందో ఆ పార్ట్లో మనకి నల్ అనేది ఉండడం జరుగుతుంది. ఇక్కడ 2 నోడ్లో కూడా ఫస్ట్ అండ్ లాస్ట్లో 2 నల్ పాయింటర్స్ అనేవి మనకి కనిపించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈచ్ లింక్ క్యారీస్ ఏ డేటా ఫీల్డ్ అండ్ 2 లింక్ ఫీల్డ్స్ కాల్డ్ నెక్స్ట్ అండ్ ప్రీవియస్. వాటిని ఏమని చెప్తాడంటే ఫస్ట్ ప్రీవియస్ యొక్క అడ్రస్ అని, నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ అని చెప్పడం జరుగుతుంది. ఆ లింక్స్ని ఈచ్ లింక్ ఈజ్ లింక్డ్ విత్ ద నెక్స్ట్ లింక్ యూజింగ్ ఇట్స్ ఏ నెక్స్ట్ లింక్ అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ లింక్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రీవియస్ లింక్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ద లాస్ట్ లింక్ కేమ్స్ ఎ లింక్ నల్ టు మార్క్ ఎండ్ ఆఫ్ ది లిస్ట్. లాస్ట్లో ఏదైతే ఉంటుందో అందులో మనకి నల్ పాయింటర్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. ఇక్కడ ఈ డయాగ్రామ్లో మనం క్లియర్గా చూస్తే 10, 20, 30 అని తీసుకోవడం జరిగింది. ఇక్కడ 10లో ఫస్ట్ 10 వచ్చేటప్పటికి ఈ 10 పాయింటర్ దగ్గర నోడ్లో ఫస్ట్ ప్రీవియస్ ఏమీ లేదు కాబట్టి ఇక్కడ ఇంటూ మార్క్ చూపించడం జరిగింది. ఆ ఇంటూ మార్క్ను మనం ఏమని చెప్పొచ్చు అంటే నల్ పాయింటర్ లొకేషన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ డేటా అన్నాం కాబట్టి డేటా తీసుకున్నాం. తర్వాత నెక్స్ట్ నోడ్ ఉంది కాబట్టి నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనేది తీసుకోవడానికి నెక్స్ట్ పార్ట్ యూజ్ అవుతుంది. ఇక్కడ రెండింటికి కూడా బోత్ డైరెక్షన్లో మనకి ఏమి ఇచ్చాడంటే లింక్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ 20 ఏదైతే ఉంటుందో దాని యొక్క అడ్రస్ అనేది మనం 10 యొక్క నెక్స్ట్ పార్ట్లో స్టోర్ చేయడానికి యూజ్ అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ 20కి వచ్చేటప్పటికి బోత్ ఈ మిడిల్లో మాత్రం ఫుల్గా ఉండడం జరుగుతుంది. ఇక్కడ నల్ పాయింటర్ అనేది ఉండదు. 20 అనే ఏదైతే నోడ్ తీసుకున్నామో ఆ నోడ్ దగ్గరకు వచ్చేటప్పటికి 2 కూడా ప్రీవియస్ నోడ్ ఉంది కాబట్టి ప్రీవియస్ ఒక అడ్రస్ స్టోర్ అవుతుంది. అదేవిధంగా డేటా ఉంది. నెక్స్ట్ నోడ్ అనేది కూడా ఉంది 30 అనేది, దీని యొక్క అడ్రస్ కూడా మనకి నెక్స్ట్ నోడ్లో స్టోర్ అవ్వడం జరుగుతుంది.
ఉంటుంది. ఇలా టోటల్లీ మనకి ఒక లింక్డ్ లిస్ట్లో డబల్ లింక్డ్ లిస్ట్ అంటే డబల్ లింక్డ్ లిస్ట్ అంటే దీనికి యూజ్ అంటే ఇది ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్లో మనకి యూజ్ అవుతుంది. బోత్ డైరెక్షన్స్ మనకి యూజ్ అవుతుంది కాబట్టి ఇది డబల్లీ లింక్డ్ లిస్ట్ అని చెప్పడం జరిగింది. ఇందులో కూడా కొన్ని బేసిక్ ఆపరేషన్స్ అనేవి ఉన్నాయి. బేసిక్ ఆపరేషన్స్ మనకు తెలిసినవే యాజ్ ఇన్సర్షన్, డిలీషన్, అదేవిధంగా డిస్ప్లే చేయడానికి ఇవన్నీ చేయడానికి మనకి యూజ్ అవుతుంది. ఇన్సర్షన్ అంటే యాడింగ్ యాన్ ఎలిమెంట్ ఏదైతే ఎలిమెంట్ ఉంటుందో దాన్ని యాడింగ్ చేయడానికి లింక్డ్ లిస్ట్కి యాడింగ్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. అదేవిధంగా డిలీషన్ అనేది ఏం చేస్తామంటే లింక్డ్ లిస్ట్ నుంచి డిలీట్ చేయడానికి డిలీట్ ఫ్రమ్ ది లింక్డ్ లిస్ట్ ఏదైతే లింక్డ్ లిస్ట్ ఉంటుందో దాని నుంచి మనము డేటాని డిలీట్ చేసేదాన్ని డిలీషన్ ఆపరేషన్ని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఇంకా ఇచ్చాడు ఇన్సెట్ లాస్ట్ అని, డిలీట్ లాస్ట్ అని, డిస్ప్లే ఫార్వర్డ్ అండ్ డిస్ప్లే బ్యాక్వర్డ్. ఈ ఆపరేషన్స్ అన్నిటిని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఇన్సెట్ లాస్ట్ ఏదైతే డేటా ఎలిమెంట్ ఉంటుందో నోడ్ అనేదాన్ని లాస్ట్లో ఇన్సర్ట్ చేయడం కోసం యూజ్ చేస్తాం. అదేవిధంగా డిలీట్ లాస్ట్ నోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని డిలీట్ చేయడానికి అని చెప్పాడు. అదేవిధంగా డిస్ప్లే ఫార్వర్డ్ మనం అన్నిటిని కూడా ఒక ఫార్వర్డ్ డైరెక్షన్లో డిస్ప్లే చేసుకోవచ్చు. అదేవిధంగా బ్యాక్వర్డ్ డైరెక్షన్లో నుంచి లాస్ట్ నుంచి ఫస్ట్కైనా మనం డిస్ప్లే చేసుకోవచ్చు. బోత్ డైరెక్షన్స్లో మనము ఎట్టయినా డిస్ప్లే చేసుకోవచ్చు. అదేవిధంగా ఇన్సర్షన్ ఆపరేషన్స్ ఆర్ డిలీషన్ ఆపరేషన్స్ అనేది ఎవ్రీ కూడా 3 పొజిషన్స్లో మనము ఇన్సర్ట్ చేసుకోవచ్చు లేదా డిలీట్ చేసుకోవచ్చు. ఇన్సర్షన్ చేసేటప్పుడు బిగినింగ్లో ఇన్సర్ట్ చేయొచ్చు, మిడిల్లో ఇన్సర్ట్ చేయొచ్చు, ఎండింగ్లో ఇన్సర్ట్ చేయొచ్చు. అదేవిధంగా డిలీషన్ ఆపరేషన్లో కూడా 3 పొజిషన్స్ ఉంటాయి. అవేంటంటే బిగినింగ్ నోడ్ని డిలీట్ చేయొచ్చు, మిడిల్ నోడ్ని డిలీట్ చేయొచ్చు, లాస్ట్ నోడ్ ఏదైతే ఉంటుందో ఎండింగ్ నోడ్ అని చెప్తాం దాన్ని కూడా డిలీట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా డయాగ్రామ్స్ ఇవ్వడం జరిగింది చూడండి. ఇక్కడ ఫస్ట్ ఏం చేసామంటే ఫస్ట్ బిగినింగ్లో ఒక నోడ్ని ఇన్సర్ట్ చేయడం జరిగింది. మనం లాస్ట్ సింగిల్ లింక్డ్ లిస్ట్కి వచ్చేటప్పటికి ఇంటీజర్ డేటా తీసుకున్నాం, కానీ ఇక్కడ తీసుకునేది ఏంటంటే క్యారెక్టర్ డేటాస్ అనేవి తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూడండి సింగిల్ లింక్డ్ లిస్ట్కి వచ్చేటప్పటికి ఏం చేస్తున్నామంటే ఫస్ట్ నోడ్ అనేది ఏదైతే ఉంటుందో దాన్ని ఇన్సర్ట్ చేయడానికి ఫస్ట్లో ఒక నోడ్ అనేది తీసుకోవడం జరిగింది. అది ఈ అనేది తీసుకోవడం జరిగింది. డేటా వచ్చేసి ఈ ఆల్రెడీ ఫస్ట్ ఏదైతే ఉందో నోడ్ దాన్ని మనం ప్రీవియస్ తోటి కనెక్ట్ చేయడం జరుగుతుంది. అన్నీ కూడా ఇక్కడ క్యాన్సిల్ ఇంటూ మార్క్ ఇవ్వడం జరిగింది. ఇంటూ మార్క్ ఇచ్చామంటే ఏంటంటే క్యాన్సిల్ చేసి ప్రీవియస్ ఉన్నదానికి లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ నోడ్ యొక్క అడ్రస్ ఏదైతే ఉంటుందో ఇక్కడ ఏకి ప్రీవియస్ నోడ్ అవుతుంది కాబట్టి అక్కడ డేటా స్టోర్ చేస్తాం. తర్వాత ఈకి ఏంటంటే నెక్స్ట్ నోడ్ ఏ అవుతుంది కాబట్టి ఏ యొక్క డేటా ఏదైతే ఉంటుందో ఇక్కడ నెక్స్ట్ నోడ్ ఆఫ్ అడ్రస్లో మనం స్టోర్ చేయడం జరుగుతుంది. ఈకి వచ్చేటప్పుడు బిగినింగ్ కాబట్టి ఫస్ట్ పార్ట్ నల్ అనేది ఉండడం జరుగుతుంది. హెడ్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ నోడ్ ఏదైతే మనం రిప్రజెంట్ చేస్తామో ట్రీట్ చేస్తామో దాని దగ్గర హెడ్ పాయింట్ అనేది ఉండడం జరుగుతుంది. లాస్ట్కి వచ్చేటప్పటికి టైల్ పాయింట్ అనేది ఉండడం జరుగుతుంది. హెడ్ పాయింట్ ఎప్పుడు కూడా ఫస్ట్ నోడ్ దగ్గరే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ డయాగ్రామ్ చూస్తే నెక్స్ట్ డయాగ్రామ్ మిడిల్ ఇన్సర్ట్ చేయడం అంటే ఏంటంటే ఏ అయితే ఒక లింక్డ్ లిస్ట్ ఉంటుందో అందులో మధ్యలో మనం ఏం చేస్తామంటే ఒక నోడ్ అనేది ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఈ అనేది తీసుకోవడం జరిగింది. ఈ రెండింటిని కూడా ఫస్ట్ ఉండేటువంటి లింక్ ఏదైతే ఉందో దాన్ని ఇంటూ మార్క్ తోటి రెడ్ కలర్ ఇంటూ మార్క్ తోటి మనం క్యాన్సిల్ చేయడం జరిగింది. క్యాన్సిల్ చేసి బీలోకి ఏం ఇచ్చామంటే నెక్స్ట్ నోడ్ ఏదైతే ఉందో బీకి ప్రీవియస్ నోడ్ అనేది ఏమవుతుందంటే ఏ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా లింక్ ఉంది, ప్రాబ్లం లేదు. కానీ బీకి నెక్స్ట్ నోడ్ వచ్చి ఏమవుతుందంటే ఈ అనేది అవ్వడం జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ నోడ్కి వచ్చేటప్పటికి ఈ యొక్క అడ్రస్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. ఈకి ప్రీవియస్ ఏంటంటే బీ కాబట్టి బీ యొక్క అడ్రస్ అనేది ఫస్ట్ పొజిషన్లో స్టోర్ చేయడం జరుగుతుంది. సీకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే సీకి నెక్స్ట్ వచ్చేసి డి ఉంది కాబట్టి దానివల్ల ప్రాబ్లం లేదు. ప్రీవియస్కి వచ్చేటప్పటికి ఈ అనేది ఇన్సర్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క డేటా అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈకి వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి సి అనేది ఉండడం కాబట్టి దాని యొక్క అడ్రస్ అనేది స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ఇన్సర్ట్ చేయడం ఏదైతే డబల్ లింక్ లిస్ట్ అని చెప్తున్నామో అందులో లాస్ట్ నోడ్ ఎలా ఇన్సర్ట్ చేయాలి. ఇక్కడ లాస్ట్ నోడ్కి వచ్చేటప్పటికి నల్ పాయింటర్ అనేది ఉంటుంది. ఆ నల్ పాయింటర్ ఏమవుతుందంటే న్యూలీ యాడెడ్ చేసినటువంటి నోడ్ ఏదైతే ఉంటుందో దానిలోనికి లాస్ట్ పొజిషన్లో నల్ అనేది ఉండడం జరుగుతుంది. కంపల్సరీ ఇక్కడ ఏంటంటే ఏబిసిడి అని తీసుకున్నాం, మరలా ఇంకోటి కూడా డి అని తీసుకోవడం జరిగింది. అక్కడ డి అని కానీ ఈ కానీ సో ఏదైనా డేటా ఎలిమెంట్ అనేది తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ కానీ డి కానీ ఏది తీసుకున్నా నో ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ ఏంటంటే డికి నెక్స్ట్ నోడ్ ఉంది కాబట్టి నెక్స్ట్ నోడ్ ఏమవుతుందంటే ఇక్కడ డి అడ్రస్ ఏదైతే ఉంటుందో అది స్టోర్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ నెక్స్ట్ డీకి నెక్స్ట్ అనేది ఉండదు కాబట్టి నల్ పాయింటర్ తోటి మనం చేయడం జరుగుతుంది. కానీ డీకి ప్రీవియస్ ఏమవుతుందంటే డి అవుతుంది. ఇక్కడ బోత్ ఆర్ డి డేటా అనేది తీసుకోవడం జరిగింది కాబట్టి డి అని చెప్తున్నాను. నో కన్ఫ్యూజన్, ఏమాత్రం కూడా కన్ఫ్యూజన్ అవ్వద్దు. ఓకే, ఇక్కడ డిడి అని తీసుకున్నాం, ప్రాబ్లం లేదు. డి ఏదైనా తీసుకోవచ్చు కాబట్టి దాని యొక్క ప్రీవియస్ డేటా ఏదైతే ఉంటుందో అది తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి
నెక్స్ట్ వచ్చేసి సర్క్యులర్ లింక్డ్ లిస్ట్. సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ అంటే ఏంటంటే బోత్ సింగిల్ లింక్డ్ లిస్ట్ అండ్ డబల్ లింక్డ్ లిస్ట్ కాంబినేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ ద సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ అని చెప్పొచ్చు. సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ ఈజ్ ఎ వేరియేషన్ ఆఫ్ లింక్డ్ లిస్ట్ which the first element points to the last element and the last element points to the first element. ఏంటంటే ఇక్కడ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్కి వచ్చేటప్పటికి మెయిన్ పాయింట్ లాస్ట్ నోడ్ ఏదైతే ఉంటుందో అందులో ఫస్ట్ యొక్క నోడ్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 1 by 1 అనేది కనెక్షన్ జరుగుతుంది. ఇందులో బోత్ ఉంటుంది, సింగులర్ లింక్డ్ లిస్ట్ ఉంటుంది, సర్క్యులర్ సింగిల్ లింక్డ్ లిస్ట్ ఉంటుంది, డబల్ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ అనేది కూడా ఉండడం జరుగుతుంది. బోత్ సింగిల్ లింక్డ్ లిస్ట్ అండ్ డబల్ లింక్డ్ లిస్ట్ కెన్ బి మేడ్ ఇన్ టు దే సర్క్యులర్ లింక్డ్ లిస్ట్. సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ని ఎలా ప్రిపేర్ చేశారంటే సింగిల్ లింక్డ్ లిస్ట్ అండ్ డబల్ లింక్డ్ లిస్ట్ని బేస్ చేసుకుని ప్రిపేర్ చేయడం జరిగింది. ఇక్కడ డయాగ్రామ్లో సింగిల్ లింక్డ్ లిస్ట్ యాజ్ సర్క్యులర్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ క్లియర్గా చూడండి, ఇక్కడ అడ్రస్ అనేది ఏమవుతుందంటే 1001, 1004, 1008, 1012 అనేవి ఇవన్నీ కూడా నోడ్ యొక్క అడ్రస్ అనమాట. ఇక్కడ డేటా వచ్చేసి సింగిల్ లింక్డ్ లిస్ట్ అని చెప్తున్నాం కాబట్టి సింగిల్ లింక్డ్ లిస్ట్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్గా నోడ్ అనేది డివైడ్ అవ్వడం జరుగుతుంది. ఇందులో ఫస్ట్ డేటా పార్ట్ ఉంటుంది, నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ వచ్చేసి 1004 కాబట్టి స్టోర్ అయింది. తర్వాత డేటా వచ్చి 15, తర్వాత నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఏంటంటే 1008 అది స్టోర్ అవ్వడం జరిగింది. తర్వాత 22, తర్వాత 1012 అనేది తర్వాత అయింది. లాస్ట్ నోడ్ ఏదైతే ఉందో మనం మామూలుగా సింగిల్ లింక్డ్ లిస్ట్ తీసుకున్నప్పుడు లాస్ట్లో ఏం పెడతామంటే నల్ అనేది తీసుకోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ అన్నాం కాబట్టి సర్క్యులర్గా రొటేట్ అవ్వాలి కాబట్టి ఫస్ట్ ఏదైతే నోడ్ ఉందో దాని యొక్క అడ్రస్ అనేది మనం తీసుకోవడం జరుగుతుంది. 1001 అనేది ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ కాబట్టి దాన్ని లాస్ట్లో మనం లింక్ చేసుకోవడం జరుగుతుంది. అలా లింక్ చేసుకుంటే దాన్ని ఏమని చెప్తామంటే సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ అని చెప్పడం జరుగుతుంది. ఎవ్రీ నోడ్లో ఫస్ట్ పొజిషన్లో హెడ్ అనేది ఉంటుంది. ఫస్ట్ నోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని హెడ్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా డబల్ లింక్డ్ లిస్ట్ని బేస్ చేసుకుని ఎగ్జాంపుల్, డబల్ లింక్డ్ లిస్ట్లో నోడ్ అనేది 3 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. అదేవిధంగా ఫస్ట్ ప్రీవియస్ డేటా, తర్వాత డేటా, నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనేది చెప్పడం జరుగుతుంది. కాబట్టి లింక్డ్ లిస్ట్లో మనం 3 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఇక్కడ 300 అనేది ఏంటంటే ప్రీవియస్ నోడ్, లాస్ట్ నోడ్ ఏదైతే ఉందో దాని యొక్క అడ్రస్ అనేది ప్రీవియస్ నోడ్లో స్టోర్ అవ్వడం జరిగింది. తర్వాత డేటా ఉంది, డేటా 10 అనేది తీసుకోవడం జరిగింది. తర్వాత 200 ఏంటంటే నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్, నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ కాబట్టి దాన్ని మనం స్టోర్ చేయడం జరిగింది. తర్వాత మిడిల్లో 20 డేటా అనేది తీసుకోవడం జరిగింది. ప్రీవియస్ నోడ్ ఏంటంటే ఫస్ట్ నోడ్ కాబట్టి 100 అనే అడ్రస్ని స్టోర్ చేయడం జరిగింది, అలా లింక్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 20కి నెక్స్ట్ నోడ్ ఏంటి అంటే 300 కాబట్టి ఆ 300 అనేది ఇక్కడ స్టోర్ అవ్వడం జరిగింది. ఫైనల్గా ఇక్కడ లాస్ట్కి వచ్చేటప్పటికి ఏం చేసామంటే ఫస్ట్ నోడ్ ఏదైతే ఉంటుందో దాని యొక్క అడ్రస్ని స్టోర్ చేయడం జరిగింది, 100 అనేది స్టోర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫస్ట్ నోడ్లో ప్రీవియస్కి వచ్చేటప్పటికి ఏమైందంటే లాస్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఏదైతే ఉంటుందో 300 అనేది అది స్టోర్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి యాజ్ పర్ ది అబోవ్ ఇన్సూరేషన్స్ ఫాలోయింగ్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ టు బి కన్సిడర్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ద లాస్ట్ లింక్ నెక్స్ట్ పాయింట్స్ టు బి ది ఫస్ట్ లింక్ అండ్ ద బోత్ కేసెస్ ఆర్ సింగిల్ లింక్ లిస్ట్ యాజ్ వెల్ యాజ్ డబల్ లింక్ లిస్ట్. బోత్లో కూడా దీన్ని సర్క్యులర్ లింక్ లిస్ట్ అనేది ఇంప్లిమెంట్ అనేది చేయొచ్చు. ద ఫస్ట్ లింక్స్ ప్రీవియస్ పాయింట్స్ టు ది లాస్ట్ ఆఫ్ ది లిస్ట్ ఇన్ కేస్ ఆఫ్ డబల్ లింక్ లిస్ట్. డబల్ లింక్ లిస్ట్లో మనం ఏం చేస్తాం అంటే ప్రీవియస్ పాయింట్స్ టు ది లాస్ట్ అండ్ లిస్ట్ ఇన్ కేస్ డబల్ లింక్ లిస్ట్ అని చెప్పడం జరిగింది. ఇందులో మెయిన్ ఏంటంటే ఫస్ట్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ లింక్స్కి ప్రీవియస్ పాయింట్స్ కింద తీసుకున్న దాంట్లో మనం ఏం చేస్తామంటే లాస్ట్ నోడ్ ఏదైతే ఉంటుందో దాని యొక్క అడ్రస్ అనేది స్టోర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా లాస్ట్ లింక్ ఏమి ఇస్తామంటే లాస్ట్లో నల్లని తీసుకుంటాం, కానీ నల్ తీసుకోకుండా ఏం చేస్తామంటే ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ సేమ్ మరలా బేసిక్ ఆపరేషన్స్ అని చెప్పడం జరిగింది. బేసిక్ ఆపరేషన్లో కూడా సేమ్ ఇన్సర్షన్, డిలీషన్, డిస్ప్లే సేమ్ యాజ్ పర్ యాజ్. మరలా ఇన్సర్షన్, డిలీషన్లో సేమ్ మరలా 3 టైప్స్ ఉంటాయి. 3 పొజిషన్స్లో మనం ఇన్సర్షన్ చేయొచ్చు. ఏంటంటే బిగినింగ్ ఇన్సర్ట్ ఇంటూ ది సర్క్యులర్ లింక్ లిస్ట్, సింగిల్ సర్క్యులర్ లింక్ లిస్ట్, డబల్ సర్క్యులర్ లింక్ లిస్ట్ అని చెప్పడం జరుగుతుంది. బిగినింగ్, మిడిల్, ఎండింగ్. అదేవిధంగా డిలీషన్కి వచ్చేటప్పటికి బిగినింగ్ నుంచి డిలీట్ చేయొచ్చు, మిడిల్ నుంచి డిలీట్ చేయొచ్చు, ఎండింగ్ నుంచి డిలీట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.